హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో ఏంటంటే వచ్చిన శాలరీ అలా సరిపోతుంది, అసలు ఒక్క రూపాయి కూడా మేము సేవ్ చేయలేకపోతున్నాము అనే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అసలు ఇప్పటి వరకు ఏ సేవింగ్స్ లేనివారు ఈ విధంగా చేస్తే కొంచెం సేవింగ్స్ అనేది అలవాటు అవుతుందండి. అలవాటైతే ఆటోమేటిక్గా మీరే ఒక పెద్ద సేవింగ్ అయితే చేస్తారు. దయచేసి సేవింగ్స్ అనేది ఇప్పటి వరకు ఏమీ చేయలేదు ఒక రూపాయి నేను అనుకునే వాళ్ళు చిన్న చిన్న వాటితో సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయండి. అసలు ఫస్ట్ స్టార్ట్ చేస్తేనే కదండి మనం అసలు సేవింగ్స్ చేయగలమా లేదా అనేది తెలిసేది. కాబట్టి ముందైతే స్టార్ట్ చేద్దామండి. సేవింగ్లా కాకుండా ఒక ఛాలెంజింగ్లా తీసుకుని మనమైతే మనీ సేవింగ్స్ని స్టార్ట్ చేద్దాము. ఇప్పుడైతే అసలు చిన్న సేవింగ్స్ని ఎలా స్టార్ట్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. సరేనండి, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దాంట్లో ఆల్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను చేసిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తూ ఉంటాయి. ఈ విధంగా నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే మనం సేవింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులోకి మనందరం వచ్చేసాం కదండి. ఇప్పుడైతే ఆ సేవింగ్ టిప్ ఏంటనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అదేంటంటే ఇప్పటి వరకు అసలు సేవ్ చేయలేదు అనుకునే వాళ్ళు నెలకి ఎలాగైనా కొంచెం కష్టమైన ఒక 100 రూపాయలు అయితే సేవ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్లో కొంచెం కష్టంగానే ఉంటుందండి, తర్వాత అలవాటు అయ్యే కొలది కొంచెం ఈజీగా అనిపిస్తుంది. కానీ ఫస్ట్ కష్టపడితేనే కదండి తర్వాత మనకి ఆ సులువు తెలిసి ఇంకా ఇంకా పొదుపు చేయగలుగుతామండి. కాబట్టి ఫస్ట్ అయితే ఒక 100 రూపాయలు నెలకి కష్టపడి ఒక 100 రూపాయలని అయితే పోగు చేయండి. లేదు 100 రూపాయలు కూడా పోగు చేయలేమనుకునే వాళ్ళు ఒక రోజు 1 రూపాయి, రెండో రోజు 2 రూపాయలు, మూడో రోజు 3 రూపాయలు, నాలుగో రోజు 4 రూపాయలు, ఐదో రోజు 5 రూపాయలు ఇలా వేసుకుంటూ వెళ్తే మనకి ఎంతో కొంత 100 కాకపోయినా 50 అయినా కనీసం సేవ్ అవుతాయి కదండి. లేదు 30 రోజులే వేసుకుంటామంటే 30 రూపాయలైనా సేవ్ అవుతాయి కదా. ఇది జస్ట్ నేను ఉదాహరణకు మాత్రమే చెప్తున్నానండి. ఇలా నేనైతే 100 రూపాయలకు మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు ఇలా 100 కాస్త 1000 చేసుకోవచ్చు, 500 చేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. మన శాలరీస్ బట్టి కదా మనం ఖర్చు పెట్టేసి, మన ఆదాయాన్ని బట్టి మనం ఖర్చు పెట్టింది బట్టి మనం పొదుపు అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను, ఒక 100 రూపాయలకు మాత్రమే చెప్తున్నాను. మీకు మీ మీద నమ్మకం ఉండి నేను అస్సలు వేసిన డబ్బులు తీయను అనుకుంటే ఇలాంటి డబ్బాలో అయినా మనం పెట్టేసుకోవచ్చండి ఒక 100. లేదు నాకు అవసరం వచ్చినప్పుడు నేను తీసేస్తాను, నా మీద నాకు నమ్మకం లేదు అనుకునే వాళ్ళు ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి అందులో నెలకి 100 రూపాయలు అనేది సేవ్ చేసుకోండి. అసలు మ్యాక్సిమం ముందు మన మీద మనకు నిగ్రహం ఉండాలండి. అస్సలు తీయకూడదు డబ్బులు. నేను ఒక పర్పస్కి దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను, లేదా గోల్డ్ కొనుక్కోవడానికి యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటే అస్సలు మనం అయితే సేవింగ్స్ అనేది తీయకూడదండి. డబ్బాలో వేసుకున్నా సరే, హుండీలో వేసుకున్నా సరే తీయకూడదు అనుకునే వాళ్ళు హుండీలోనో డబ్బాలోనో వేసుకోండి. లేదు కొంచెం నా మీద నాకు నమ్మకం రావాలి అనుకునే వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే నెలకి ఒక 100 అయితే మనం సేవ్ చేయగలిగితే అసలు సంవత్సరానికి ఎంత అవుతుంది అనేది మనం ఒకసారి చూద్దామండి. జనవరి నెల 100 వేసామండి, ఫిబ్రవరి 100, మార్చి 100, ఏప్రిల్ 100, మే 100, అలాగే జూన్ 100, జూలై 100, ఆగస్టు 100, సెప్టెంబర్ 100, అక్టోబర్ 100, నవంబర్ 100, ఇలాగే డిసెంబర్ కూడా ఒక 100 రూపాయలు అయితే వేయగలిగితే మనకైతే 1200 అయితే సంవత్సరానికి జమ అవుతాయండి. దీన్ని అసలు మనం ఒక్క రూపాయి సేవ్ చేయలేదు అనుకునే కన్నా ఇలా నెలకి కనీసం 100 రూపాయలైనా సేవ్ చేయగలిగితే మనకి సంవత్సరానికి 1200 అండి. 100నే చెప్పట్లేదు, మీరు నెలకు 1000 రూపాయలు సేవ్ చేయగలిగారు అనుకోండి, సంవత్సరానికి 12,000 అయితే మీ చేతిలో ఉంటుంది. జస్ట్ ఇది నేను ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సేవ్ చేసుకోండి. సేవింగ్స్ అయితే ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. మనం మొదలు పెట్టడమే కాదండి, మనం మన పిల్లలకు కూడా చెప్పగలగాలి. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు అది అతి గారాబం వల్ల కావచ్చు, లేదంటే మనం ఈ రోజుల్లో మహా అయితే ఒకళ్ళో ఇద్దరినో పిల్లల్ని కంటున్నాం కదా, దానివల్ల కావచ్చు మనం పిల్లలకి కొంచెం మనీ పరంగా అయితే వాళ్ళకి ఎక్కువే ఖర్చు పెడుతున్నామండి. తప్పు లేదండి, ఖర్చు పెట్టుకోవచ్చు, ఉన్నంతలో వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికే. కాకపోతే మనం రేపటి గురించి కూడా ఆలోచించి సేవింగ్స్ అనేది మొదలు పెట్టాలండి. మన పిల్లల గురించే మనం ఆలోచించి సేవింగ్స్ అనేది ఈ రోజే మొదలు పెడితే మనకి కొంచెం ఎక్కువ సేవింగ్స్ అయితే చేసుకోగలుగుతామండి. మనం మన పిల్లలకు కూడా సేవింగ్స్ అనేది తెలియజేయాలండి. సేవింగ్స్ అనేది తెలియజేసి ఇప్పుడు మనం మన పిల్లలకి నెలకి ఒక 100 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చామనుకోండి, అందులో వాళ్ళని 50 రూపాయలు ఖర్చు పెట్టుకోమని, 50 రూపాయలు దాచుకోమని చెప్పాలండి. మన పిల్లలకు మనమే నేర్పించాలి డబ్బు గురించి, దాని విలువ గురించి. సమాజంలో అసలు ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్క రోజైనా కూడా 1 రూపాయి అవ్వకుండా అయితే రోజైతే గడవట్లేదండి. కంపల్సరీ మనీ అయితే కావాల్సిందే మనకి. సరేనండి, ఈ విధంగా అయితే
పొదుపు అనేది మొదలు పెట్టండి. 1200 కదా, 1200కి ఏమొస్తాయి అని అనుకోవద్దండి. అసలు ఏ రూపాయి ఇప్పటి వరకు పొదుపు చేయలేదు అనుకునే వాళ్ళు ఇలా 1200 సేవ్ చేయడం చాలా గ్రేట్ అండి. అలాగే ఈ 1200 కూడా మనకి ఏదో ఒక అవసరానికి ఉపయోగపడతాయండి. ఎందుకంటే చిన్న చిన్న అవసరాలే మనకి ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. ఇప్పుడు సడన్గా మిక్సీ పోయిందనుకోండి, ఏం చేస్తాం? మన శాలరీ అయిపోయింది, ఆ మిక్సీ చేయించడానికి మనం మళ్ళీ అప్పు తీసుకోవాల్సి వస్తుంది. 100-200 అవుతుంది అనుకోండి, దానికి కూడా మనం అప్పు చేయనవసరం లేదు కదా ఇలా సేవింగ్స్ అంటూ మనం మొదలు పెడితేనే. కాబట్టి ఎంతో కొంత ఎలాగైతే కొంచెం సేవింగ్ అయితే చేయండి. అప్పటికప్పుడు వస్తాయండి అత్యవసరాలు, అవి ఎలా వస్తాయో కూడా మనం చెప్పలేము. మిక్సీ పోవచ్చు, లేదా ఫ్యాన్ పోవచ్చు, ఇలా అప్పటికప్పుడు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అసలు అలాంటప్పుడు మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచకుండా అప్పు కోసం ఇలా చిన్న చిన్న పొదుపులు అయితే చేసుకుంటూ ఉంటే అవే మనకి ఉపయోగపడతాయి కదా. అలాగే మనకి వచ్చే జీతాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఖర్చులు తగ్గించుకుని సేవింగ్స్ అయితే చెయ్యాలండి. ఈవిడెప్పుడు సేవింగ్స్ అంటూ ఉంటుందని అనుకోకండి. ఎందుకంటే మనీ ఉంటే అన్నీ వచ్చేస్తాయి అని మీరు నన్ను అడగచ్చు, కానీ అన్నీ రాకపోవచ్చండి. కానీ ఆ మనీ అనేది మన దగ్గర ఉంటే ఒక ధైర్యం అండి. ఆ ధైర్యమే మనల్ని మనీ సేవింగ్ చేయడానికి ప్రోత్సహిస్తుందండి. ఆ ధైర్యం కోసమే మనం మనీని ఎప్పుడూ కూడా సేవ్ చేస్తూ ఉండాలండి. ఒకసారి ఆలోచించండి, మొత్తం సేవింగ్ మనకి ఇప్పుడు 1st తారీఖున శాలరీ పడింది అనుకోండి, 15 రోజుల్లోనే అయిపోయింది అనుకోండి, తర్వాత 15 రోజుల పరిస్థితి ఏంటండి? అప్పే కదా చేయాలి. అలా కాకుండా మనం దాన్ని సేవ్ చేసి మన ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేస్తే మనం ఒకరోజు అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. మనీ ఉంటే కొంచెం ధైర్యం ఉంటుంది కదా, ఆ ధైర్యం కోసమైనా మనం మనీని అయితే సేవ్ చేసుకోగలగాలండి. ఎంతో కొంత ఎమర్జెన్సీ ఫండ్ అయితే మనం క్రియేట్ చేసుకోగలగాలి. అలా అని మనం తినకుండా మన వాళ్ళకి పెట్టకుండా సేవ్ చేయనవసరం లేదండి. మనం మంచిగానే ఉంటూ మన ఆదాయంలో మనకు వచ్చే ఖర్చులను తగ్గించుకుంటూ పొదుపు చేయొచ్చండి. ఈ విధంగా ఎంతో కొంత పొదుపు చేసి మనం నేర్చుకోవడంతో పాటు మనకి వచ్చే రేపటి తరానికి కూడా పొదుపును నేర్పించడం వల్ల వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుంటారు. సరేనండి, మరి ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైనటువంటి ఉద్దేశాలను ఒక కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సరేనండి, మరైతే ఉంటానండి. బాయ్ అండి. మర్చిపోయానండి, ఇంకా ముందు మీకు చాలా వీడియోస్ అయితే సేవింగ్ టిప్స్ అయితే నేను మీకు చెప్తాను. ఇంకా పొదుపు ఎక్కడెక్కడ తీయచ్చు అనేది. తర్వాత ఈజీగా మనం ఇలా సేవ్ చేసుకున్న దాంతో గోల్డ్ ఏ విధంగా తీసుకోవాలనే వీడియోలు కూడా మీకు చూపిస్తానండి. సరేనండి, ఉంటానండి మరి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.